ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అప్పు డ్యూటీకి బయలుదేరి సరే కళ్యాణ్ నేను ఇక వెళ్ళి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం ఆగు ఇక ఏమీ లేవా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం ఇంకేం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం నీకు రాత్రి నేను గోరుముద్దలు తినిపించాను కదా, ఇప్పుడు నాకేమీ లేవా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం ఏంటి నువ్వు నాకు ఆ రాత్రి గోరుముద్దలు తినిపించావని నేను నీకు ఇప్పుడు ముద్దులు పెట్టుకొని కూర్చోవాలా ఏంటి డ్యూటీకి వెళ్ళకుండా అని చెప్పేసి ముద్దు ఇవ్వడానికి ఇంత గారం చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం లేదు లేదు అలాంటివేమీ కుదరదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం పొట్టి ఆకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అప్పు అయితే ఏంటి మళ్ళీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం వీల్స్ ఎలాగో పెట్టడం లేదు కదా, బ్రేక్ఫాస్ట్ అయినా పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అప్పు మాత్రం బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాను, కాస్త మీల్స్తోనే సరిపెట్టేస్తాను అని చెప్పేసి ఫ్లయింగ్కి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. బామ్మగారి దగ్గరికి వెళ్ళి బామ్మగారు నేను వెళ్ళేసి వస్తాను గుడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బామ్మగారు మాత్రం క్షేమంగా వెళ్ళి రా అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు అయితే చాలా సంతోషంగా కళ్యాణ్ వైపుకు చూసుకుంటూ కళ్యాణ్ వైపుకు కన్ను కొట్టి మరీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చూడగానే అక్కడున్న కళ్యాణ్ అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు రేపడానికి ఈ ఒక్క పని చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అప్పు అయితే డ్యూటీకి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి మాత్రం ఆగు అని చెప్పేసి చాలా గట్టిగా అరిచి అప్పుని ఆపుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం పెంట పెడుతుందో ఏంటో అని చెప్పేసి ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ ధాన్యలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు.